హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఇంట్లో చేసినటువంటి ఒక చిన్న మేక్ ఓవర్ లాంటిది అనుకోవచ్చు. అంటే మనం ఇంటి కోసం ఏవో ఒకటి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అట్లా తీసుకుంటూ ఉంటాం కదా, వాటిల్లో నేను ఈసారి ఏంటంటే కొద్దిగా కొన్ని కర్టెన్స్ అయితే తీసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్న కర్టెన్స్ అన్నీ ఏంటంటే కొంచెం నాకు బ్యాక్గ్రౌండ్గా ఉండేలాగా చూసే తీసుకున్నాను అనమాట. ఈసారి అట్లా కాకుండా అన్నీ ఒక థీమ్గా ఉండేలాగా చూద్దామని చెప్పేసి కొన్ని తెప్పించుకున్నానండి. సో అవే మీకు షేర్ చేస్తాను. మేబీ మీకు కూడా నచ్చవచ్చు, ఎందుకంటే నా యొక్క సంతోషాన్ని మీతో షేర్ చేయడం నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఏంటంటే మనం ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు అవి మనం తెలిసిన వాళ్ళకి చూపించినప్పుడే కదా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం. సో అలాగా నేను ఈరోజు తెప్పించినటువంటి కొన్ని కర్టెన్స్ మీకు ఆల్రెడీ వేసేసాను. ఏంటంటే కొత్తవి ఏదైనా కొన్న తర్వాత వెంటనే మార్చకపోతే అవి తీసి బీరువాలో పెట్టి మళ్ళీ ఎప్పుడో తీయడం ఎందుకు, సరే ఇటు శ్రావణ మాసం వచ్చేసింది కదా, కొంచెం ఇల్లు కూడా కళగా ఉంటుంది కాస్త కొత్త కర్టెన్స్ వేస్తే అని చెప్పి మొత్తం అన్నీ మార్చేశాను. ఫస్ట్ అయితే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. నాకు ఎంత బాగా నచ్చేసిందంటే ఈ బెడ్షీట్కి ఈ కర్టెన్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అండ్ బ్లూ అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి సో ఈ బ్లూ బెడ్షీట్కి బ్లూ కలర్ తీసుకున్నాను. దీంట్లో పింక్ ఉంది, బ్రౌన్ ఉంది, కొంచెం బ్రౌన్, ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఉండని నాకైతే ఎన్ని చూసినా మళ్ళీ చివరికి ఆ బ్లూనే యాప్ట్గా అనిపించి సో ఇది తీసుకున్నాను. అండ్ కొన్ని క్రీమ్ కలర్ కూడా తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ. నేను ఫోటోలో చూసి ఏదో పల్చగా వస్తాయేమనుకున్నా, ఇక్కడ ఏంటంటే నేను పల్చగా వస్తాయి అనుకున్నవి థిక్గా వచ్చాయి, థిక్గా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసినవి పల్చగా ఉన్నాయి. అంటే అలా ఆలోచించి కొన్ని కలర్స్ లైక్ హాల్ కోసం కొంచెం గ్రే తీసుకున్నాను, కొన్ని క్రీమ్ తీసుకున్నాను. నాకు రూమ్లో ఎక్కువగా నేను ఎప్పుడు బ్లూ బెడ్షీట్సే వేస్తూ ఉంటాను కదా, సో దీనికి సూటబుల్గా ఉంటుందని చెప్పేసి ఇది కొంచెం మందంగా కూడా ఉందండి. క్లాత్ లాగా స్మూత్గా కాకుండా మనకి ఖద్దరు అంటే మనకేమంటారు కాటన్ది కొంచెం థిక్గా ఉంటాయి చూడండి, సో అలాంటి టైప్గా ఉందన్నమాట. ఈ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మీకు ఇప్పుడు నేను ఏమేమి కర్టెన్స్ తీసుకుని ఎక్కడెక్కడ వేసాను అనేది మీకు అది షూట్ చేస్తూనే చూపించేసేస్తాను, చూసేసేయండి. అండ్ ఇంకొక విషయం అండి, మీకు ఈ కర్టెన్స్ చూశాక తీసుకోవాలి అంటే వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అలాగే కింద ఒక నా స్టోర్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నవి కూడా ఏమైనా ఉంటే అందులో యాడ్ చేసి ఉంటాను. సో హ్యాపీగా అందులోంచి అయినా సరే ప్రీవియస్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఏ రూమ్లో ఏమేమి కర్టెన్స్ అరేంజ్ చేసుకున్నానని మీతో చూపిస్తాను, పదండి చూద్దాం. సో ఫస్ట్ అయితే నా బెడ్రూమ్లో ఉన్న కర్టెన్ నుంచే చూపిస్తానండి. ఇది కెమెరా కొంచెం సెట్టింగ్స్ మార్చాను, కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్గా కనపడడం వల్ల కాస్త లైట్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడున్న కలర్ అంతా చాలా డార్క్గా ఉందండి. సో చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ప్లాంట్ డిజైన్ అనేది మనకి చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా మందంగా ఉంది, చూసారా. మెయిన్గా నేను బెడ్రూమ్లో ఎందుకు వేసానంటే ఇట్లా స్టిఫ్గా మందంగా ఉంటే ఏంటంటే మనకి బయట సన్లైట్ కూడా ఉదయం బాగా ఎక్కువగా ఉంటే మనకు అడ్డుగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. మీకు క్లాత్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ అంతా. క్లాత్ చూసారా, మనకు దుప్పట్లు ఉంటాయి చూడండి, సో ఆ టైప్గా చాలా స్టిఫ్గా మందంగా ఉన్నటువంటి క్లాత్. ఇవి మొత్తం నేను 5 తెప్పించానండి. అంటే ఇక్కడ 2 బెడ్రూమ్కి, ఈ 2 కిటికీలకి, ఈ కిటికీకి 2, అవతల బెడ్రూమ్లోకి 2, హాల్లో ఒక కిటికీకి, మొత్తం 5 పీసెస్ ఆర్డర్ చేసుకున్నాను ఇవే. సో రిగ్రెట్ అయితే ఏం లేదు. ముందు ఆలోచించాను అబ్బా ఒకేసారి ఎక్కువ పెట్టేస్తున్నానని, కానీ డిజైన్ వైజ్గా క్లాత్ వైజ్గా చాలా చాలా సాటిస్ఫైడ్, చాలా బాగుంది. మంచి లుక్ కూడా వచ్చింది రూమ్కి వేసిన తర్వాత. సో కొంచెం నేను డిఫరెంట్ కెమెరా సెట్టింగ్స్ యూస్ చేయడం వల్ల మీకు కొద్దిగా లైట్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నిజంగా చూడడానికి అయితే మంచి బ్రైట్ కలర్, చాలా బాగుందండి. సో ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి, చూద్దాం పదండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క క్రీమ్ అండ్ గోల్డ్ షేడ్ ఉన్నటువంటి ఈ కర్టెన్స్ తీసుకున్నానండి. ఇవి చాలా పల్చగా వస్తాయేమో, అంత స్టిఫ్గా ఉండకపోవచ్చు, లైటింగ్ బయటకు వస్తుందేమో అంటున్నాను, కానీ క్లాత్ అయితే చాలా చాలా మందంగా ఉంది చూడండి. మనము ఈవెన్ ఉదయం పూట వేసినా కూడా అస్సలు ఎండ రాలేదు. నేను ఇవి లైట్ కలర్ షేడ్ కదా అని చెప్పేసి ఈ బెడ్రూమ్స్ కోసం అన్నట్టుగా తీసుకున్నాను, కానీ ఇవి విండోస్కి నార్మల్గా హాల్లో వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. సో మళ్ళీ నేను కొన్ని ఎక్స్ట్రాగా కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి, ఎందుకంటే ఈ కర్టెన్స్ వేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు బయట నుంచి లైట్ అయితే రానివ్వట్లేదు. సో కంప్లీట్గా చాలా మంచి క్వాలిటీ, చాలా చాలా బాగుంది. మనం ఆన్లైన్లో తెప్పించుకున్నాము కానీ షాప్కి వెళ్ళి తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా చూసి తీసుకుంటామో అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇది. సో ముందు నేను ఇండోర్గా ఆలోచించేసి 2 బెడ్రూమ్స్కి 2 ఎంట్రన్స్లో లైట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. అండ్ మళ్ళీ నేను ఇంకోటి ఏం ఆలోచించానంటే ఇంకొక కలర్ గ్రే తీసుకున్నాను.
ఇవి వచ్చేసి ఇగో చూసారు కదా, పైన ట్యూబ్లైట్ వల్ల మీకు తెలియట్లేదు. సో గ్రే కలర్, ఇవి చూడడానికి బాగున్నాయి, కాకపోతే కొంచెం పల్చగా అనిపించాయి. నేనేంటంటే గ్రే డార్క్ కలర్ కదా, సో విండోస్ సైడ్ వేసుకుంటూ వచ్చే ఎండ నాపుతాయి అని చెప్పేసి అలా ఆలోచించి ఈ కలర్స్ ఇక్కడ పెట్టాను. సో అంత ఎగ్జాక్ట్ తెలియట్లేదు, నేను ఇంకొక రూమ్లో ఉన్నాయి చూపిస్తాను రండి. సో ఇదిగోండి, ఇక్కడ ఇదొకటి వేసాను. ఇది ఎంత బాగుందంటే హాల్కి చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది, నాకైతే బాగా నచ్చేసింది. సో ఇది ఒకటి, అండ్ గ్రే కలర్ ఇంకొకటి హాల్లో కిటికీలకు కూడా వేశాను. సో ఇదిగోండి, ఇందాక చూపించాను కదా, ఆ డైనింగ్ ఏరియాలో సరిగ్గా కనపడలేదు, కానీ ఇక్కడైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇవి చాలా డార్క్గా ఉండడం వల్ల బాగా థిక్గా ఉంటాయేమో క్లాత్ అనుకున్నాను, కానీ క్రీమ్ కలర్వే బాగా స్టిఫ్గా అనిపించాయండి, చాలా లైటింగ్ ఆపుతున్నాయి. కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి, మనకి మంచిగా షైనీగా గ్రే కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు చాలా చాలా బాగుంటాయి. సో ఈ ఒకటి తీసుకున్నాను, కంప్లీట్గా విండో సైజ్ కాకుండా డోర్ సైజే తీసేసుకున్నానండి. పైనుంచి కింద వరకు మనకి ఎండ ఎక్కువగా తగలకుండా, డస్ట్ కూడా అంటే బయట ఎక్కువ కనపడకుండా నీట్గా ఉంటుందని. సో ఇవండి ఇవాళ నేను తీసుకున్నటువంటి గ్రే కర్టన్స్ అండ్ బ్లూ కర్టన్స్ అండ్ క్రీమ్ కర్టన్స్. వీటన్నిటివి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్లోంచి తీసుకున్నాను. మీకు నచ్చితే ఏవి బాగా నచ్చాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.